కోల్కతా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పశ్చిమ బెంగాల్లో 2016లో నియమితులైన సుమారు 24,000 మంది టీచర్ల నియామకాలను రద్దు చేసింది. ఇక ఈ నియామక ప్రక్రియ చట్టవిరుద్ధంగా ఉన్న నేపథ్యంలో కోర్టు ఈ విధంగా నిర్ణయం తీసుకుంది. ఈ టీచర్లంతా 6 వారాల్లోగా వారు పొందిన జాబితాను 12% వడ్డీతో వెనక్కి ఇవ్వాలని ఆదేశించింది. కొత్త టీచర్ల నియామకాల ప్రక్రియను 15 రోజుల్లోగా చేపట్టాలని బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ కు స్పష్టం చేసింది కోర్టు. ఈ మేరకు జస్టిస్ దెబాంగ్ బాసక్ అలాగే మొహమ్మద్ షబ్బర్ తో కూడిన హైకోర్టు ధర్మాసనాన్ని తీర్పునిచ్చింది. కోర్టు తీర్పుతో గ్రూప్ సి డితో పాటు 9, 10, 11, 12 తరగతుల టీచర్లకు చెందిన సుమారు 24,000 ఉద్యోగాలు రద్దయ్యాయి. పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ ఖాళీగా ఉన్న 24,640 టీచర్ పోస్టుల భర్తీకి 2016లో రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష నిర్వహించింది. అయితే అభ్యర్థుల ఎంపికలో అక్రమాలు జరిగాయని, అనర్హులు లంచాలిచ్చి ఉద్యోగాలు పొందారని ఆరోపిస్తూ నిరుద్యోగులు రోడ్డెక్కారు. ఇక దీనిపై సుప్రీంకోర్టు ఆదేశంతో హైకోర్టు విచారణ ప్రారంభించింది. కుంభకోణం ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాలని సిబిఐని ఆదేశించింది. రంగంలోకి దిగిన సిబిఐ ఈ స్కామ్ లో పాత్ర ఉందంటూ 2022లో నాటి విద్యాశాఖ మంత్రి పార్థ చటర్జీతో పాటు బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ లో పనిచేస్తున్న కొందరు అధికారులను అరెస్ట్ చేసింది. ఇక పార్థ ప్రధాన అనుచరులైన అర్పితా ముఖర్జీకి చెందిన కోల్కతా నివాసాన్ని సిబిఐ తనిఖీ చేయగా 21 కోట్ల నగదు, కోటికి పైగా విలువ చేసే నగలు లభించాయి. ఈ కేసులో సిబిఐ తమ దర్యాప్తు కొనసాగించి 3 నెలల్లోగా నివేదిక సమర్పించారు హైకోర్టు తాజాగా ఆదేశాలు ఇచ్చింది.